అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గార్లదిన్న మండలం బూదేడు పొలానికి సంబంధించినటువంటి రైతు కుమ్మర సూర్యనారాయణ అనే ఒక వృద్ధుడు తనకి తాతల కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తి విషయంలో నా పేరు మీద ఉన్నటువంటి భూమిని తొలగించారు, తిరిగి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయండి అని చెప్పేసి దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు మరియు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని చెప్పేసి నిన్నటి దినం చివరికి అలిసిపోయినటువంటి బాధతో కుమ్మర సూర్యనారాయణ అనే ఒక వృద్ధ పేద రైతు ఇది పురుగులు మందు తాగి ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. మరి ఆ ఆత్మయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మరి ఈ సూర్యనారాయణ చావుకి కారణం ఎవరు? ఖచ్చితంగా రెవెన్యూ అధికారులే అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సూర్యనారాయణకి సంబంధించినటువంటి భూమిని ఎప్పటికెప్పుడు పరిష్కరించి ఒకవేళ విచారణ చేసి గ్రామంలో ఎవరిది భూమి, ఎవరు సాగులో ఉంటున్నారు, ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి ఇది అని చెప్పేసి పూర్తి విచారణ చేసిన తర్వాత అయినా ఆ పేద రైతుకు న్యాయం చేసి ఉంటే ఆ ప్రాణం ఈరోజు బతికుండేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు, మరి డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఇట్లా రెవెన్యూ అధికారులు అందరూ కూడా భూ సమస్యలను పరిష్కరిస్తాం, భూ సమస్యల పైన నిర్లక్ష్యం వీడండి, ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు మీరు సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు చెప్తూ పత్రికల్లో రాయించుకుంటున్నారే తప్ప ఆచరణలో పేద ప్రజలకు భూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు బహిరంగంగానే అర్థమవుతుంది. మరి సూర్యనారాయణ చావుకు కారణం పూర్తిగా రెవెన్యూ అధికారులే. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా గార్లదిన్న తహసీల్దార్ని మరియు బూదేడు పొలానికి సంబంధించినటువంటి విఆర్ఓ గారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ సూర్యనారాయణ చావు ఇప్పటికే చాలామంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మందు తాగి ఆత్మహత్య యత్నాలు చేసుకున్నట్లు కూడా తెలుసు. మరి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి స్వయాన బాధితుడు సూర్యనారాయణ చెప్తున్నాడు, విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు 1,50,000 రూపాయలు నన్ను లంచం అడిగారు, నేను ఒక పేద రైతుని, నేను ఎక్కడి నుంచి వీళ్ళకి లంచం ఇవ్వాలని చెప్పేసి కూడా అతను మొరుపెట్టుకున్నాడు. మరి రెవెన్యూ అధికారులు పట్టించుకొని ఉంటే, అతనికి న్యాయం చేసి ఉంటే ఈరోజు అతని చావుకి కారణం కాకోకుండా ఉండేవాళ్ళు కదా. మరి అతను చనిపోవడంతో అతని భార్య, 2 పిల్లలు ఈరోజు అనాథలుగా బతుకుతున్నారు. దీనంతటికీ కారణం ఖచ్చితంగా బూదేడు విఆర్ఓను, గార్లదిన్న తహసీల్దార్ గారే బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకుంటే మరి జిల్లా కలెక్టర్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము గట్టిగా అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కలెక్టర్ గారు కూడా సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే తిరిగి మరి అది మండలానికో లేకుంటే ఆర్డీఓ కార్యాలయానికో లేకపోతే సంబంధిత శాఖలకు రెఫర్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా అక్కడ పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో కూడా అక్కడ రాజకీయ నాయకులు కూడా అంటే మేము చెబితేనే పనులు చేయండి లేకుంటే చేయొద్దండి అనే రీతిలో కూడా వాళ్ళు కూడా హూంజారం చేస్తున్నారు. మరి ఇలా ప్రజల సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో మనం తెలుసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటూ మరి సూర్యనారాయణ చావుకి ముమ్మాటికి రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలి. దీంట్లో ఇంక్లూడ్ జిల్లా కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పురుగుల మందు దాగుతున్నారంటే జిల్లాలో దళితులకు, గిరిజనులకు, పేద ప్రజలకు అనేక మంది, వందలాది మంది వచ్చి సమస్యలు పరిష్కరించడని చెప్పేసి వాళ్ళు కోరుకుంటుంటే పరిష్కారం కాని పక్షంలో విధి లేని పరిస్థితుల్లో ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడి అర్ధాంతరంగా చావడము జరుగుతుంది. మరి ఇట్లాంటి చావులు ఇప్పటికైనా సూర్యనారాయణ చావుతో ఆపివేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రేపు భవిష్యత్తులో ఇంకొకరు ఎవరైనా కానీ ఇటువంటి మరణాలగిన ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ ప్రభుత్వ రెవెన్యూ అంటే మండల ఆర్డీఓ కార్యాలయంలో జరిగితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ సూర్యనారాయణ కుటుంబానికి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ సాగు కారణమైనటువంటి తహసీల్దార్ని, విఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా చెల్లిస్తూ వాళ్ళకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఈ భూమి
భూదేడు పొలంలో 135 సర్వే 135 ఒకటో లెటర్లో ఉన్న 1 ఎకరా 54 సెంట్ల భూమిని వెంటనే వాళ్ళ భార్య పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ ఆన్లైన్లో ఎక్కించి ఆ భూమిని వాళ్ళకి స్వాధీనం చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడగడం జరుగుతుంది. లేని పక్షంలో ఇప్పటికే బాధితులు ఎవరైతే దళిత గిరిజనులు బీసీ అంటే బహుజనులు పేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.